కొన్ని కొన్ని పదాలు పాఠ్యపుస్తకాల్లో రాసిన ఆ పదాల కారణంగా మైండ్‌లో గుర్తుండిపోతాయి. బాగా గుర్తు 10థ్ క్లాస్‌లోనో 7థ్ క్లాస్‌లోనో వచ్చింది. ఫ్రెంచ్ విప్లవం అంటే రక్తపాత రహిత విప్లవం. పరిపాలన మారిపోయింది తప్పించి రక్తం చిందించకుండా జరిగిందని. ఇప్పుడు అట్లాగే జరగబోతోందా? వెనిజులా మీదన అమెరికా యుద్ధ విమానాలు పంపించింది, యుద్ధ నౌకలు పంపించింది. 6,500 మంది సైన్యాన్ని డిపోర్ట్ చేసింది. అక్కడికి ఏకంగా వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తామంది. అప్పుడు వెనిజులా అధ్యక్షుడి మీద 400 కోట్ల రూపాయల దాకా రివార్డు ప్రకటిస్తే, అమెరికా అధ్యక్షుడిని పట్టిస్తే 500 కోట్లు ఇస్తానని వెనిజులా అధ్యక్షుడు ప్రకటించాడు. వెనిజులా అధ్యక్షుడే డ్రగ్ ఫెడలరు, డ్రగ్స్ తయారు చేసేది అతనే, ప్రపంచానికి డ్రగ్స్ సప్లై చేసేది అతనే అన్నటువంటిది ట్రంప్ ఆరోపణ. అదేం కాదు, డ్రగ్స్ అనేటటువంటిది అమెరికాలోనే తయారు చేస్తారు, అమెరికాలో కూడా అమ్ముతారు, అమెరికాలో వాళ్ళే వాడుతున్నారు, మమ్మల్ని అడ్డు పెట్టుకుంటున్నారు అంతవరకే. వాస్తవంగా మా దేశంలో బోలెడంత ఆయిల్ నిల్వలు ఉన్నాయి. మమ్మల్ని ఆయిల్ నిల్వలు అమ్ముకుని ఇవాళ మేము గనక సక్సెస్ అయితే సౌదీ అరేబియా కంటే పెద్ద ఎత్తున సక్సెస్ కాగలం. ప్రపంచంలో అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్నాయి. దాన్ని మమ్మల్ని వాడుకోనీయకుండా డ్రగ్ సప్లయర్స్ అన్నటువంటి పేరుతో మమ్మల్ని ఎదగనీయకుండా చేస్తుంది అమెరికా. మా మీద ఆంక్షలు పెట్టి మమ్మల్ని ఎటు కానీయకుండా చేస్తుంది. ఇరాన్ మీద కూడా ఇట్లాగే ఏదో ఒక వంక పెట్టి, ఇరాన్ మీద అణుబాంబు వంక పెట్టి ఆయిల్ అమ్మనీయకుండా తక్కువకు అమ్ముకునేలా చేసి అదే అమెరికా, యూరప్ దేశాలు కొంటున్నాయి. అట్లాగే ఇరాక్ మీద ఎట్లాంటి తప్పుడు కారణాలే చెప్పి చివరికి ఇరాక్ మీద యుద్ధం చేసి హైడ్రోజన్ బాంబు లాంటివి దానికంటే పవర్ఫుల్ బాంబులు ఉన్నాయని చెప్పి దాని మీద యుద్ధం చేసి సద్దాం హుస్సేన్ ఉరి కూడా తీసి చివరికి ఒక్క పీక బాంబు కూడా పట్టుకోలేదు, సిమటపాయ కూడా పట్టుకోలేదు. కానీ అక్కడ ఆయిల్ నిల్వలన్నీ ఇప్పుడు అమెరికా చేతిలో ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు వెనిజులాలోని ఆయిల్ నిల్వల్ని లాక్కోవడానికి అమెరికా ఈ నాటకం ఆడుతోంది అన్నది వెనిజులా అధ్యక్షుడు చెప్తున్నటువంటి మాట. ఏమైందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే వెనిజులాలో ఉన్నటువంటి ఎవరైతే నికోలస్ మాడురోని దించేయడానికి రంగం సిద్ధమైంది. అక్కడ ఉన్నటువంటి విపక్షాలు, అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని మేనేజ్ చేసుకుని ట్రంప్ ఈ ప్రక్రియ చేశాడు, చుట్టూ సైన్యాన్ని మోహరించడం ద్వారా అన్నటువంటి చర్చ నడుస్తోంది.